హలో మై కెమెరాస్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ సర్వీస్కి పోతున్నాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకెవరెవరు పోతున్నాం అంటే మా ఆటో పైలట్ రోబో 3.0 రెడ్ చిప్ అండ్ కేజీఎఫ్ విజయ్ బ్రదర్ అండ్ నేను వెళ్తున్నా. అండ్ క్రేజీ థింగ్ ఏంటిది అంటే కార్ తీసుకున్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా కూర్చోలే. సో ఇవాళ నేను ఫస్ట్ నాకు తెలిసి మా దాంట్లో ఎవరు చేయాలి అంటే థార్ రాక్స్కి సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది బెస్ట్ కంటెంట్ అవుతుంది ఇది. సో ఓకే, మీకు క్లైమాక్స్లో ఎంత ఖర్చు వచ్చింది ఏంటిది, ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అయిందో చెప్తా. అజయ్ బ్రో ఈ మధ్యలో బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేసి చాలా టైర్డ్ అయిపోయిండు. సో అందుకే అజయ్ బ్రోకి ఈరోజు రెస్ట్ ఇచ్చినాం. ఇప్పటికే టైం చాలా అయింది, మేము కరీంనగర్ చేరుకోవాలి. లెట్స్ స్టార్ట్. ఓకే అజయ్ బ్రో. సో ఫైనల్లీ హోమ్ నుంచి స్టార్ట్ అయినాం. రైడర్స్ ఎట్లుంటాయి మా సైడ్ రోడ్ల పరిస్థితి, చెట్టు పడ్డది, కింద అడ్డం పడ్డది కానీ ఒక్కో డ్రెస్ పండే కావాలి. సో మా తార్కి గీతలు పడతాయని మేము తీస్తామని ట్రై చేస్తున్నాం. సో వీలైనంత దాన్ని జరుపుదాం లేదు. ఓకే మై కేబీ రైడర్స్, రోడ్కి అడ్డంగా ఉన్న కొమ్మలను అయితే మొత్తం ఇరగొట్టి పక్కకు గుంజినం చెట్టు. సో అట్లా మా వెహికల్కి గీతలు పడతాయి అండ్ వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఒక 5 minutes టైం వేస్ట్ అయినా మంచిదే కానీ ఒక మంచి పని చేయాలనుకున్నాం, చేసినాం. సో మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇప్పటికే టైం బాగానే అయింది. సో మా తారాక్స్ కొంచెం ఆకలి ఎక్కువే. సో ఆకలి అయిందంటే ఇప్పుడే 2500 తోటి డీజిల్ పోసినాం అండ్ ఎయిర్ కొంచెం తక్కువ ఉంది, ఎయిర్ పెట్టియాలి. ఓకే మై కేబీ రైడర్స్, ఫైనల్లీ రీచ్ అయ్యాడు అవర్ డెస్టినేషన్. షోరూమ్కి అయితే రీచ్ అయినా. ఓకే మై కేబీ రైడర్స్, ఫైనల్లీ రీచ్ అయ్యాడు అవర్ డెస్టినేషన్. షోరూమ్కి అయితే రీచ్ అయినా. లోపలనా పెట్టుడు బయటనా? ఓకే మై కేబీ రైడర్స్, మా కార్ ఇచ్చేసినాం. కార్ ఇచ్చేసి అసలు మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. ఫుల్ ఫీలింగ్ హంగ్రీ, అసలు మస్తు ఆకలి అవుతుంది. చాలా కార్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఈవినింగ్ అవుతుంది. సో ఈవినింగ్ వరకు వీలైతే మూవీ చూద్దాం, ఇంకా కరీంనగర్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. ఏ బ్రో, వాట్ నెక్స్ట్? ఏం లేదు, టిఫిన్ తిన్న తర్వాత ఇంకా చూద్దాం. ఓకే మై కేబీ రైడర్స్, సర్వీసింగ్ అయితే అయిపోయింది అండ్ వాషింగ్ కూడా అయిపోయింది. సో షోరూమ్ నుంచి ఇక బయలుదేరుతున్నాం. నీట్గా ఉంది. ఇప్పుడు మీకు ఫోన్ వస్తే మేడం ఫోన్ చేస్తారు. ఓకే, ఫీడ్బ్యాక్ పాజిటివ్గా మంచిగా ఇస్తాంలే, తప్పకుండా మంచిగా ఇస్తాం. ఓకే, కాల్ వస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్నాడు. సో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాం అండ్ సర్వీసింగ్ అయిపోయింది. అయితే సర్వీసింగ్ అంటే అందరూ ఇంత కాస్ట్ అయితే అది ఇది అనుకున్నారు, కానీ ట్విస్ట్ ఏంటిది అంటే విజయ్ బ్రో ఎంత కాస్ట్? జీరో. ఫస్ట్ సర్వీసింగ్ జీరోనే అట. అంటే అసలు ఏం ఉండదు, జస్ట్ వెహికల్ కండిషన్ ఎట్లుంది ఏంటి అనేది చెకప్ చేస్తారన్నీ. సో అన్నీ చెకప్ చేసి ఆ తర్వాత వాష్ చేసి ఇచ్చేసారు. సో జీరో. సో ఫస్ట్ సర్వీసింగ్ థార్ రాక్స్ అయితే ఏమీ ఉండదు, జీరో. సెకండ్ సర్వీసింగ్ నుంచి ఐ థింక్ ఆయిల్ బిల్లు ఇవి యాడ్ అయితే కావచ్చు. సో వీ విల్ వెయిట్ ఫర్ సెకండ్ సర్వీసింగ్. 10,000కి సెకండ్ సర్వీసింగ్. ఓకే, 10,000కి సెకండ్ సర్వీసింగ్. సో సెకండ్ సర్వీసింగ్లో తెలుస్తుంది మనకు ఆయిల్ కాస్ట్ అది ఇది ఎంత అవుతుంది అనేది చూడాలి. సో హ్యాపీ, నో కాస్ట్ నో మనీ, కాస్ట్ లేకుండానే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఓకే మై కేబీ రైడర్స్, డిఫరెంట్ కంటెంట్, ఫార్మింగ్, రైడింగ్, ఎక్స్ప్లోరింగ్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో డూ లైక్, డూ కామెంట్, షేర్ అండ్ ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు వచ్చేయండి. అండ్ ఓకే, అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. రైడ్ సేఫ్, రైడ్ హార్డ్, టేక్ కేర్, జై హింద్, బాయ్.